ట్యూబల్ బ్లాకేజ్ అనేది తెలుసుకోవడం ఎలా, దీనికి ఎలాంటి టెస్టులు చేయాలి? ఫస్ట్ వచ్చేసి హిస్టోసాల్పింజోగ్రఫీ. పీరియడ్స్ వచ్చిన తర్వాత డే 8 ఆర్ డే 9న చేస్తామండి. ఇది కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్. దీనిలో ఏంటి అంటే యూట్రస్లోకి ఒక డై అనేది పుష్ చేస్తాం. అదే టైంలో మనం ఎక్స్రేస్ అనేవి తీస్తాం. ఎక్స్రేస్లో మనకి పుష్ చేసిన డై 2 ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుంది అంటే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నట్టు. ఒకవేళ ఏ సైడ్ అయినా మనకి ట్యూబ్ స్పిల్లేజ్ కనపడకపోతే ఆ సైడ్ ట్యూబ్లో బ్లాకేజ్ ఉన్నట్టు గుర్తిస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఇందులో ఏంటి అంటే డైకి బదులు సెలైన్ పుష్ చేస్తాం. సెలైన్ పుష్ చేసినప్పుడు మనం స్కాన్లో అబ్జర్వ్ చేస్తాం 2 ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది. ఏదన్నా ట్యూబ్ నుంచి మనకి సెలైన్ బయటకు రాకపోతే ఆ ట్యూబ్ బ్లాక్ ఉన్నట్టు గుర్తిస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో మనం పుష్ చేసిన డై బయటకు వస్తుందా లేదా అనేది డైరెక్ట్గా మన కళ్ళతోనే చూస్తామండి. అందుకనే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మేము న్యాచురల్గా కన్సీవ్ అవుతామా లేదా అనేది చాలా మంది ఆడవారిలో ప్రశ్న ఉంటుందండి. సింగిల్ ట్యూబ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మాత్రం న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు, కానీ కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది.